హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అయితే దోస్తులు మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే సిరీస్ మర్చిపోయారా పెడతలేరు నర్సక్క అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. మర్చిపోలేదు దోస్తులు, కానీ ఈ సిరీస్ అందరికి బోర్ కొట్టినట్టున్నది. వ్యూస్ కూడా బాగా అంటే బాగా తక్కువ వస్తున్నాయి. అందుకే మాకు కూడా కొంచెం ఆశ ఉంటది కదా, దేనికి వ్యూస్ వస్తే అదే వీడియోస్ చెయ్యాలని. అందుకే ఆ సిరీస్ కంటిన్యూగా పెడుతున్నామన్నమాట. మీకోసం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 231 అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇదేనే మా ఇల్లు దా లోపటికి. బాగానే లోపటికుంది కదా రోడ్ దగ్గర నుండి మీ ఇల్లు. ఉంటదిగా రా లోపటికి పోదందా. పెద్దగానే ఉంది శ్రీకాంత్ మీ ఇల్లు. ఇది అమ్మనే కట్టిపించింది. నాన్న చనిపోయినాక కొన్ని పైసలు వస్తే మళ్ళీ అమ్మమ్మ వాళ్ళది కొంచెం ల్యాండ్ అమ్మేసి ఈ ఇల్లంతా అమ్మనే కన్స్ట్రక్షన్ చేయించింది. ఇక నాకు కొడుకున్నాడు కదా ఆయనకు ఉండాలన్నట్టు. సూపర్ సూపర్ అంటే సూపర్, మస్తు కట్టించింది. అమ్మా నేను చెప్పినైనా ఈయననేనే అమ్మా, అనిలు ఈయన పేరు. అవునా అయ్యా, రారీ కుసుందురు రారీ. ఎంతసేపు అవుతుంది వచ్చి? నేను వంట చేసుకుంటున్నా చూడలేదు. ఇప్పుడే వచ్చిన ఆంటీ, ఇప్పుడే వచ్చిన. అని కుసబెట్టుకున్నానా, నేను టీ తీసుకొస్తా. అబ్బా నేను టీ తాగను, వద్దు. అయ్యో మరేమైనా జ్యూస్ చేసి ఇమ్మంటారా? నాకేం వద్దా ఆంటీ, నేను పుష్టిగా తినే వచ్చిన. మీరు దేనికి కంగారు పడకండి, నేనేమో అనుకునేటోడిని కాదు. అవునా సరే నాని, దారి కూసుందురు రారీ. మీరు మాట్లాడురు నాని, ఇప్పుడే వస్తా. సరే అమ్మా నువ్వు నీ పని చేసుకోపో, నేను పిలిచినప్పుడు రా. సరే. ఈ అమ్మ తెలివికి హ్యాండ్స్ అప్ శ్రీకాంత్. ఎందుకంటే ఇంత మంచి బిల్డింగ్ కట్టిందనంటే అసలు నాకే నమ్మబుద్ధి అయితే లేదు. అమ్మ అప్పుడు మస్తు కష్టపడ్డది, ఇప్పటికి కూడా కష్టమే. ఒక్క రోజు కూడా ఇంటికాడ అస్సలు ఉండదు. ఏమున్నా పొలం పొలం అని అటే పోతుంది. ఇక మేము వచ్చినాం, అక్క నేను వచ్చినాం కాబట్టే ఈ రోజు ఇంటికాడ ఉన్నది. అవునా, గదే మరి మీ అక్క ఏమన్నది? ఇష్టపూర్వకంగానే రమ్మన్నదా? అవునవును రమ్మను చూద్దామని అన్నది. మరి ఆయన ఎట్లాంటోడు ఏం కథ అనంటే నీ గురించి నాకు తెలియదా? అన్నీ చెప్తే సరే రమ్మను చూద్దాం నచ్చితే అని అన్నది. నీకు నచ్చాలే మా అక్క, మా అక్కకు నువ్వు నచ్చాలే. అదే చూద్దాం, మాట్లాడదాం గాని. రమ్మనల్లా అక్కని. పిలువు, లేట్ ఎందుకు? మళ్ళా నేను పోవాలి కదా, నాకు మళ్ళీ చీకటి అవుతుంది. మా అక్కని తీసుకొని రావే. అక్క అమ్మ సేమ్ ఉంటారు. అవునా? సేమ్ ట్విన్ సిస్టర్స్ లెక్కనే ఉంటారు. వస్తాయి కదా బిడ్డలకు, తల్లి పోలికలు వస్తాయి కదా. అదే ఆగు, ఇద్దరు సేమ్ ఉన్నారు కదా. నేను చెప్పలేదా? వాళ్ళిద్దరు అక్క చెల్లెల లెక్కనే ఉంటారు, అవ్వ బిడ్డల లెక్క ఉండరు. అవునా? కూర్చోండి ఆంటీ, కూర్చోకపోయిర్రు. చూడరా తల్లి, ఇగో ఈయన నేనట వచ్చిండు, కూసో. సరే అమ్మా. అయితే నువ్వు బాయి పని చేయబట్టి ఎన్ని రోజులు అవుతుందయ్యా? నేను ఆంటీ 6 సంవత్సరాలు అవుతుంది. ఇక నాన్న 10 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. ఇక అమ్మ నేను ఇద్దరమే ఉంటాం. అయ్యో అవునా, ఎట్లా చనిపోయిండు? ఆయనకు హెల్త్ బాలేక తాగి లివర్ ఖరాబ్ అయి చనిపోయిండు. అవునా? అయ్యో. అంకుల్ ఎట్లా చనిపోయిండు మరి? ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది నాని, సడన్ గా ఇక చనిపోయిండు. వీళ్ళు చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు ఆయన. ఇక వీళ్ళను ఇంత సాదుకుంటా పెంచుకుంటా కష్టపడి వచ్చిన. మీరు నిజంగా గ్రేట్ ఆంటీ. వీళ్ళని సాది మంచిగా చదివించి ఇంత పెద్ద ఇల్లు కట్టిరంటే మీరు అసలు చాలా అంటే చాలా గ్రేటు. ఏం చేయాలి నాన్న, ఇన్ని రోజులు కష్టపడ్డా. నేను చిన్నప్పటి నుండి నాకు కష్టమే, నాకు సుఖం అన్నది తెలియదు. అమ్మా నువ్వు ఫస్ట్ ఏడు పాపే, ఏడిచినావు అనుకో నేను పోతే ఇంట్లోకే మరి. ఆంటీ మీరు అస్సలు బాధపడకండి. ఎందుకు అనంటే ఇంత మంచి అబ్బాయినైతే నేను ఎక్కడ చూడలేదు. శ్రీకాంత్ అయితే ఎప్పుడు మీ గురించే చెప్తాడు. మా అమ్మని రాణిలాగా చూసుకోవాలి, మా అమ్మని మంచిగా చూసుకోవాలి, అక్కను మంచిగా పెళ్ళి చేసి మంచి అబ్బాయికి ఇయ్యాలి అని ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాడు. మీరు అస్సలు బాధపడకండి. అవునయ్యా, ఎందుకు అనంటే నేను చిన్నప్పటి నుండి చేసిన వాళ్ళకు పెంచిన నా కష్టం చూసుకుంటా వచ్చిండు నా కొడుకు. అందుకనే కదా ఇప్పుడు నీ కొడుకు మంచిగా చదువుకొని మీ పేరు నిలబెట్టిండు. అవునవును నాని. మరి మీకేమన్నా ఆస్తులు ఉన్నాయా? గోదావరి కండ్లా బిల్డింగ్ ఉంది, అలాగే పొలం కూడా మాకు బాగానే ఉంది ఊర్లో. ఇక అది అమ్మ చేయలేదు కాబట్టి కౌలుకి ఇస్తాం. వాళ్ళు సంవత్సరానికి పంటకింత అని తీసుకొచ్చి ఇస్తారు.
అలా కూడా 8 ఎకరాలు ఉంది మాకు ఉన్న ఊర్లో. 8 ఎకరాలా? అవునా ఆంటీ, 8 ఎకరాలు ఉన్నది. అలాగే మాకు గోదావరి కండ్ల 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక బిల్డింగ్లో మేము ఉంటాము, అలాగే ఇంకొక బిల్డింగ్ మొత్తం రెంట్కి ఇచ్చినాం అన్నట్టు. ఆ రెంటే నెలకు 30,000 దాకా వస్తాయి. ఇక అవి అమ్మాయి చూసుకుంటుంది. అంటే ఈ బాయి పని మీ డాడీదా లేకపోతే నీవు చదువుకొని తెచ్చుకున్నావా? డాడీదే ఆంటీ. డాడీ ఇక తాగి అంతా ఘోరం అయిపోయారు. ఇక ఆయన చనిపోయినాక నాకు జాబు ఉండాలని, వారసత్వంగా రావాలని ఆయన చనిపోయినాక 4 ఇయర్స్కి నేను అప్లికేషన్ పెడితే ఇక నాకు వచ్చిందంటే ఇక నేను చేయబట్టి అయితే 6 ఇయర్స్ అవుతుంది. అవునా బిడ్డ, మంచిగా పని చేసుకోవాలి. నాన్న లేనందుకు అమ్మను మంచిగా చూసుకోవాలి. అదే ఆంటీ, నాకు నాన్న లేడు. అలాగే ఇప్పుడు శ్రీకాంత్ కూడా నాన్న లేడు. ఆ నాన్న లేని బాధ, బరువు ఎట్లుంటది అనేది మాకు తెలుసు. చెప్పలేదా అమ్మ, ఆయనే మస్తు మంచోడు. అని చూసినావా అబ్బాయిని? నచ్చిండా? చూసినమ్మా. నాకైతే మీ అమ్మాయి నచ్చింది ఆంటీ. నేను మంచిగా చూసుకుంటా. నాకు తాగుడు, ఫ్రెండ్స్ సోపతి, బాగా సోకులు అస్సలు ఏం లేవు. నా డ్యూటీ ఏంది, నా ఇల్లు ఏంది, మా అమ్మ ఏంది, నా ప్రపంచమే ఇది. నేను దోస్తులతో కూడా ఎక్కువ తిరగను. ఎందుకు అనంటే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా మా నాన్న లెక్క కావద్దు, తాగి 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 చెడిపోవద్దు అని నేను తాగుడు జోలికి అనేదే పోను. నాకు అసలు ఆ డ్రింకే అలవాట్లేదు. అవునా బిడ్డ, తాగిన వాళ్ళందరూ బాగుపడతారా? తాగి 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 పానాలు తీసుకుంటారు. అదే ఆంటీ, అందుకనే కదా మా నాన్న అట్లా అయినందుకు నేను అసలు దాని జోలికే పోవద్దు, అసలు ఆ వాసన కూడా మా ఇంట్లోకి తీసుకురావద్దు అనే ఉద్దేశంతో నేను అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుండి దాని జోలికి పోలేదు. సరే తీనాని, మరి మా అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చింది. ఇక మరి ఆమె ఇష్టం. ఆమెకు నేను నచ్చితే ఖచ్చితంగా నేను మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ ఉన్నా. మీరు ఓకే అని అంటే అమ్మను కూడా తీసుకొస్తాను నేను ఇక్కడికి. చెప్పు బిడ్డ. నేను ఆయనతోటి మాట్లాడాలమ్మా. ఒక 10 మినిట్స్ పక్కకెళ్ళి తోటి మాట్లాడాలంటాంది. సరే ఆంటీ, దాంట్లో ఏమున్నది, మాట్లాడదాం పద. పోనాని మాట్లాడుకో, రూమ్ లోకి తీసుకెళ్ళు. సరే అమ్మా. అమ్మా, అక్క ఏం మాట్లాడుతుంది? నాకు భయం అవుతుంది. ఓ బిడ్డ, నాకు గదే దడదడ అవుతుంది. అసలు అక్కకు నచ్చిందా లేదా ఈ పిల్లగాడు? ఆ దేవుని దయ వల్ల నచ్చాలే. పిల్లగాని మాటలు, పిల్లగాన్ని చూస్తాంటే నాకు నిజంగా మంచోడన్నట్టే అనిపిస్తుంది. చెప్పలేదా అనే అమ్మాళ్ళకు ఫుల్ ఆస్తున్నది. మళ్ళీ బిల్డింగ్స్ ఉన్నాయి, 8 ఎకరాలు ఉన్నాయి. ఒకడే కొడుకు, ఆడబిడ్డల పోరు ఉండదు, అత్త పోరు ఉండదు. పాపం వాళ్ళ అమ్మ కూడా మస్తు మంచిదే అమ్మ. ఒకసారి నేను పోతే ఎంత మంచిగా చూసుకున్నదో, వాళ్ళ కొడుకుని ఎట్లా చూసుకున్నదో నన్ను కూడా అట్లనే చూసుకుంది తెలుసా. అందుకే నాకు ఈ సంబంధం మీద పిచ్చి పట్టింది. సరే గాని ఆవు బిడ్డ, మరే మనకు ఎవరు పెద్ద మనుషులు లేకపాయే. గరాజంకులకు ఒకసారి ఫోన్ చేయాలా, ఆయనను రమ్మందాం. మరి ఈ పిల్లగాన్ని చూస్తాడు కదా. చెయ్యమ్మా. హలో, రాజు ఏడున్నావు? నేనా, ఇగో ఇప్పుడే పొలం కాడ నుండి వస్తున్న లత. ఏమైంది, వచ్చిండా పిల్లగాడు? వచ్చిండు రాజు. ఆ పొలం కాడ నుండి ఒకసారి ఇటే రావా తొందర మా ఇంటికి? వస్తానా. వస్తాడట నాని. ఈ అక్క పక్కకు తీసుకుపోయి మాట్లాడాల్సిన అవసరం ఏంది? నాకు భయం అవుతుంది. అక్కకు ఇష్టమైందా లేదా? ఏమో అమ్మా, వాళ్ళ అత్తే చూడాలిగా. ఏమేంటి? నేమ్ లావణ్య. ఓకే లావణ్య, నాతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నువ్వు కూర్చోండి, నేను చెప్తా కదా. సరే చెప్పు లావణ్య, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం లేదు. ఆల్రెడీ మీకు మా ఫ్యామిలీ గురించి తెలిసే ఉంటది. అంటే తమ్ముడు మీతో అన్ని మాట్లాడే ఉంటాడు. అవునవును, అన్ని చెప్పిండు. అంటే నాన్న లేడు, మా పరిస్థితి ఇట్లా, అమ్మ ఈ పని చేస్తుంది, అక్క హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది, జాబ్స్ కూడా ట్రై చేసింది కానీ ఇంకేం వస్తలేవు అని చెప్పిండు. మరి కరెక్టే, కానీ ఏంటి అని అంటే నేనేం మాట్లాడాలనుకుంటున్నా అంటే, మా డాడీ మేము చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు. అప్పటి నుండి మా అమ్మ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా చాలా అంటే చాలా పనులు చేసుకుంటూ వచ్చింది. కూరగాయలు అమ్మడం, పొలం వేయడం, పత్తి పెట్టడం, అలా అని ఆమె జీవితం మొత్తం మా కోసం పొలంలోనే గడిపేసింది. తెలుసు చెప్పిండు తమ్ముడు. ఇప్పటికి కూడా అమ్మ పొలంలోనే ఉంటది, పొలం పనులే చేస్తుంది. లక్షలు పెట్టి తమ్ముడిని చదివిపించింది, నన్ను చదివిపించింది, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది. ఓకే, నాకు తెలుసు ఇవన్నీ. మీరెందుకు చెప్తున్నారు? ఏం లేదు, ఇప్పుడు మీకు అంత ఆస్తున్నది, బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని ఎకరాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ కట్నం అడుగుతారు కదా. నాకు తెలిసి అయితే మా అమ్మ దగ్గర ఏం లేవు. ఆమె చేసినట్టుగా నాకు తమ్మునికి పెట్టుకుంటూనే వచ్చింది. ఇక తమ్ముడు మొన్నట్టుండే జాబ్ చేయబట్టే వాని దగ్గర కూడా ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. అయ్యో, మీరు కట్నం గురించా బాధపడేది? కట్నం ముచ్చట అనేది పక్కకు పెట్టుర్రి. నేనేం మిమ్మల్ని డిమాండ్ చేస్తలేను. మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు నచ్చేసిర్రు నాకు, అంతే. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి నేను రెడీ ఉన్నా. మీకు నేను నచ్చిన్నా లేదా అది చెప్పండి.
మీరు కూడా నాకు చాలా అంటే చాలా నచ్చిర్రు. అంటే మీ మాటలు మీ గుణం కానీ నాకు చాలా నచ్చింది. నాకు కూడా ఓకే, కానీ ఎందుకంటే మీకు అంత ఆస్తుంది, మళ్ళీ సింగరేం జాబ్ అంటారు కదా, మీరు కట్నం ఎంత అడుగుతారో అంత అయితే మా వాళ్ళ దగ్గర లేవు. మరి ఎందుకు మీరు నా మీద హోప్స్ పెట్టుకొని మళ్ళీ డిస్ట్రాయ్ అవ్వడం ఎందుకు అని మీతోటి ఇట్లా మాట్లాడదామని వచ్చిన. ఇప్పుడు ఒకవేళ మీ గుణం చూసి మీ మంచితనం చూసి అమ్మకైనా తమ్మునికైనా నచ్చి సరే మేము అప్పు చేసైనా కూడా మా బిడ్డకు పెట్టుకుంటాం చేసుకుంటాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకు అప్పే ఇన్ని రోజుల నుండి కష్టపడుతూ వచ్చింది అమ్మ, మళ్ళీ నా వల్ల ఇంకా కష్టపడొద్దు. మరి సైడ్కి వచ్చి మాట్లాడితే మీరు ఏమంటారు? దాని తర్వాత నా నిర్ణయం ఏందో చెప్పుదామని నేను అనుకొని మిమ్మల్ని పక్కకు పిలిచిన అంతే. బా మీ అక్క తమ్ముళ్లకు క్లాప్స్ కొట్టాలి తెలుసా? ఎందుకు అనంటే మీ అమ్మ గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నారంటే ఇలాంటి పిల్లల్ని కనడం ఆమె అదృష్టం నిజంగా. అమ్మకు కష్టమవుతుందని మీరు నన్ను సైడ్కి తీసుకొచ్చి డౌరీ గురించి మాట్లాడుతున్నారు కదా, వా ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తే నా ఇల్లు బాగుపడుతుంది, మా అమ్మను కూడా ఒక కన్య తల్లి లెక్క చూసుకుంటుందని నమ్మకం నాకు ఇప్పుడు వచ్చింది. అదే మీతోటి మాట్లాడదామని వచ్చిన. కట్నం అయితే ఇక ఇప్పుడు సింగరేణి జాబ్ ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా అడుగుతారు కదా, అంత అయితే అమ్మ వాళ్ళతోటి కాదు, తమ్ముడు ఇప్పుడిప్పుడే జాబ్ చేస్తున్నాడు కదా అట్లా అని. మీరేం టెన్షన్ పడకండి, నాకు రూపాయి కట్నం ఇవ్వకుండా మంచిదే. మీరు మారాని లెక్క నా ఇంటికి వస్తే చాలు, నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, నాకు జాబ్ ఉంది, నేను చేసుకున్న మనీతో మిమ్మల్ని సాదుకుంటా, మీ వాళ్ళని కూడా నేను చూసుకుంటా. నా అల్లుడుగా నా బాధ్యత ఒకవేళ మన ఇద్దరికి పెళ్ళైతే. మీరు నిజంగా అంటున్నారా ఈ మాట? నిజమే లావణ్య, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, ఇటు ఇట్లా నచ్చినావు, ప్లస్ నీ గుణం కూడా సూపర్ అంటే సూపర్. నాకు అట్లా నచ్చినావు, నాకు రూపాయి కట్నం వద్దు, నువ్వు వస్తే చాలు. ఇక ఇంతకంటే మంచిగా నేను ఏం చెప్పలేను. నీకు నేను నచ్చితే మీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఓకే అని చెప్పేసేయి. మళ్ళీ నేను ఇటు పక్కకు పిలిచి డౌరీ గురించి మాట్లాడినా అని మా వాళ్ళకు చెప్పకండి, వాళ్ళు బాధపడతారు. నువ్వు డౌరీ గురించి అస్సలకే ఫోర్స్ చెయ్యను, చెప్తున్నా కదా, ఓకేనా? ఇప్పుడు నేను మీకు నచ్చితే మీరు నాకు నచ్చితే మా అమ్మను కూడా ఒక రోజు రమ్మని చూసుకొని మాట్లాడుకొని పెళ్ళి అనేది ఫిక్స్ చేసుకుందాం, ఓకేనా? రండి అంకుల్ కూర్చుందురు రండి. ఇటువేంటి అబ్బాయి? పక్కకు తీసుకుపోయింది బిడ్డ మాట్లాడతా ఒక 10 minutes అని. మరి ఏం మాట్లాడుతుందో ఏమో, నాకు అదే భయం అవుతుంది. పిల్లగాన్ని చూస్తేనైతే గుణం మంచిగా ఉన్నది. అవునా, ఏం చేస్తాడట అబ్బాయి? చెప్పలేదా రాజు నీకు పొద్దుగాల? సింగరేం జాబ్ అట, 8 ఎకరాల పొలం ఉందట వాళ్ళ ఊర్లో. గోదావరి కండ్ల 2 బిల్డింగ్లు ఉన్నాయట, ఒక బిల్డింగ్ లో వీళ్ళు ఉంటారట, ఒక బిల్డింగ్ లో మొత్తం కిరాయిలు ఇస్తారట. 30,000 వస్తాయట. నాన్న లేడు, అక్కలు లేరు, చెల్లెలు లేరు, ఎవ్వరు లేరు, అమ్మొక్కతే ఉంటదట. అవునా? అమ్మమ్మ కొంచెం వాడు జరిగే ఈ యోగి అంకుల్ కూర్చుంటాడు. కూసో అయ్యా కూసో. అవునా, మంచిగానే అనిపిస్తుంది. మరి ఆస్తి పాస్తి అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మరి పిల్లగానికి నచ్చితే కట్నం ఎంత అడుగుతారు లత? అసలే సింగరేం జాబాయే. ఎంతైనా మన బిడ్డ కోసం మనం పెట్టుకున్నాడు తప్పుతుందా రాజు? పెట్టుడే ఉంటది. పట్నం తర్వాత గాని ఫస్ట్ వాళ్ళకి నచ్చాలే కదా. కూర్చోనాని అక్కడ కూర్చో. వీళ్ళెవరు? మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ నానా. అయితే గిసోన్ సంగతి అని అంటే వచ్చిండు చూద్దామని. ఓ రాజు ఈయననే. అబ్బా, ఆ అబ్బాయికి ఏంది సూపర్ ఉన్నాడు, సేమ్ రాజు లెక్కనే ఉన్నాడు. అవునా? మహేంద్ర, లావణ్య, మరి అబ్బాయి నచ్చిందా? నీకు నచ్చిందా అమ్మాయి? నాకు నచ్చిందని అప్పుడే చెప్పిన అంకుల్ వీళ్ళకి. ఇక మరి అమిష్టం. అవునా? ఏమైందిరా నాన్న చెప్పు, అబ్బాయి నచ్చిందా? నచ్చిండమ్మా. నానే అక్క నచ్చిందానే? నచ్చిండురా. నీకు నచ్చినాక నాకు నచ్చకుండా ఉంటాడా? ఇంకేందవ్వా, నేను సావక ముందు నీ పెళ్లి చూడాలే. అమ్మా నువ్వేం బాధపడకే, నాకు పిల్లలు పుట్టేదాకా కూడా బతుకుతావు. కింద అమ్మ అక్కకు నచ్చిండట. చూడండి అంకుల్ అబ్బాయి ఎట్లున్నాడు, ఓకేనా? సూపర్ నానా, నీ సెలక్షన్ కి ఏంది సూపర్ ఉంటది. నువ్వు తండ్రి లాగా బాధ్యత తీసుకొని నువ్వు ఇంత మంచి సంబంధం తీసుకొచ్చినావంటే నువ్వు చాలా అంటే చాలా గ్రేటు. తండ్రి తర్వాత కొడుకులే కదనయ్యా బాధ్యతలు తీసుకునేది. అవునవును నానా, మాకు కూడా నువ్వు నచ్చినవు. ఒకసారి అమ్మని తీసుకొని రానాని వస్తే, ఒకవేళ మా బిడ్డ మీ అమ్మకు నచ్చితే ఇక సంబంధం మాట్లాడదాం. నాకు నచ్చితే ఖచ్చితంగా అమ్మకు నచ్చినట్టే ఆంటీ. పర్లేదు, నేను తీసుకొని వస్తా. రేపంట రేపే వస్తా. రేపు డ్యూటీ ఉంది కాదు మన ఇద్దరికి. ఒక్కరోజు పోకపోతే ఏం కాదు, తియ్యి. ఎందుకైనా మంచిది. ఇక ఓకే అయినప్పుడు చూద్దాం మరి ఎట్లా అవుతుంది. కట్నం కాడైనా ఏదైనా ఎట్లా కుదురుతుందో చూద్దాం. రేపు మీ అమ్మని తీసుకొని రా, అమ్మకు కూడా నచ్చితే ఇంకేంది, తర్వాత నెక్స్ట్ ఏందనేది చూద్దాం. సరే శ్రీకాంత్, నువ్వు కూడా రేపు ఓకు, ఇక్కడనే ఉండు. నేను రేపు అమ్మని తీసుకొని వస్తా.
నిజం చెప్పు బిడ్డ, నీకు మనస్ఫూర్తిగా అబ్బాయి నచ్చిందా? నచ్చితేనే చెప్పు బిడ్డ, అయ్యా బలవంతం ఏం లేదు. నువ్వు నా గురించి తమ్ముని గురించి ఒప్పుకోవాలి, వాళ్ళు బాధపడతారని ఏం లేదు బిడ్డ. నీకు నచ్చితేనే ఓకే. నిజమే అమ్మా, నిజంగా నచ్చిండు కాబట్టి మీకు చెప్తున్నా కదనే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎందుకు బాధపడుతున్నావురా? ఎందుకో ఇవి ఆనంద బాష్పాలా తెలియదు, ఏదో తెలియదు అక్క. నాకెందుకో బాధ అనిపిస్తుంది. ఎందుకురా, ఎందుకు ఎడుతున్నావు చెప్పు. ఏం లేదక్క, చిన్నప్పటి నుండి ఒక దగ్గర పెరిగినాం. మనకు నాన్న చిన్నప్పుడే దూరం అయిపోయాడు. అప్పటి నుండి అమ్మ మనల్ని ఇంత వాళ్ళను వేసింది. నాన్న తీసుకునే బాధ్యత నేను తీసుకున్నందుకు, నువ్వు ఈ సంబంధం ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు మంచిగా బతుకుతావు నాకు తెలుసు. అనిల్ అంత సూపర్ మనిషి. ఎడవకుర్రి అమ్మా ఏడవకమ్మా, మేము ఎంత పెద్ద పెరిగినా నీ కింద మేము చిన్న పిల్లలేమే అమ్మా. చూస్తాండగానే పెద్దోళ్ళు అయిపోతుంది బిడ్డ. నీకు పెళ్ళి ఏడొచ్చే, తమ్ముడికి బాధ్యత పెరిగే. అదే నానుంటే తమ్ముడికి ఇంత ఇబ్బంది అవునా? నానలేక తమ్ముడు ఇబ్బంది పడబట్టే. అమ్మా నాకేం ఇబ్బందే? నీ అవ్వ నా బాధ్యతనేది ఇబ్బంది అని అస్సలు అనకు నువ్వు. ఆగుర్రి, మీరు అస్సలు ఏడవకుర్రి. మంచి శుభకార్యం అప్పుడు ఏడవద్దు. అవి ఆనంద బాష్పాలైనా మంచిదే కానీ అస్సలు ఏడవకండి మీరు. ఆగమ్మా ఏడవకు. ఏ నానిగా కొడతా మరి, ఏడవకు. నేను కష్టపడ్డందుకు నాకు మంచి పేరు తీసుకొత్తురు బిడ్డ. నేను ఏ జన్మని వేసుకున్నా పుణ్యము, నాకు ఈ జన్మలా నన్ను ఇట్లాంటి బిడ్డ ఇట్లాంటి కొడుకుని ఇచ్చిండా దేవుడు. అమ్మా నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే నాకు చూడబుద్ధి కాదు. నానిగా నీకు ఇంత చిన్నప్పటి నుండే కష్టాలు పెడుతున్నందుకు నన్ను క్షమించరా నాని. నువ్వు నాకేం కష్టం పెట్టినవే అమ్మా? మాకు చిన్నప్పటి నుండి నాన్నద తెలువని లోటును తీర్చినవు, ఏ కష్టం రాకుండా పెంచినవు. నువ్వెందుకు ఎడతానవే? నాకేం కష్టం లేదు. నాకు అమ్మ, నువ్వు, అమ్మమ్మ మీరందరు సంతోషంగా ఉంటే చాలు అక్క. అక్కను ఒక ఇంటికి ఇచ్చినప్పుడు మనకెదురు చూడకుండా బతుకుతే అదే చాలే. ఆగు లత, ఏడవక ఆగు. ఎందుకు ఏడుతున్నావు? అంటే మీరు అస్సలు బాధపడకండి, ఏం కాదు, అన్ని మంచిగా జరుగుతాయి. ఒకప్పటి నుండి కష్టాలు ఎలా తీసుకుంటూ వచ్చిర్రు కాబట్టి ఇప్పుడు మీకు అన్ని సుఖాలే ఉంటాయి. అస్సలు బాధపడకండి. సరేలే, నేను వంట చేస్తా, తినిపోదు బిడ్డ. ఉండు నువ్వు, ఇప్పుడే పోకు. చేయిపా అమ్మ, వంట అయిపో, తినే పోతాడు బావా. ఆహా, అప్పుడే బాబా బామ్మది బంధం స్టార్ట్ అయిందిగా. అంతే కదా మరి. అంతే నువ్వు వంట చేస్తా అయిపో అమ్మా, నేను కూడా వస్తానప్పా. నాని, అటు సైడు ఇంకెవరన్నా పిల్లగాండ్లు మంచోళ్ళు మీ లెక్కనే ఉంటే చూడుర్రి. మా బిడ్డ కూడా ఉన్నది, మేం కూడా పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. అవునా అంకుల్? సరే చూద్దాం. సింగరేం జాబ్ చేసే వాళ్ళు మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. చూడు నానా, గదే మా బిడ్డ కూడా మంచిగానే ఉంటది. ఇగో లావణ్య లెక్కనే అందరూ వీళ్ళు ఫ్రెండ్సే. సరే అంకుల్ చూద్దాం. ఈ అక్కది పూర్తిగా అయితే ఓకే గాని ఇక ఈ అక్కది ఓకే అయినాక ఆ అక్కది కూడా ఓకే చేద్దాం. సరే నానా, నువ్వు తినిపో. మీ పేరేం పేరు? అనిలా? అనిలే. నేను పోయేస్తా, మళ్ళీ ఏ విషయం ఉన్నా నాకు ఫోన్ చేయుర్రి, నేను వస్తా. సరేనా శ్రీకాంత్? మరి పోతున్నా. సరే అంకుల్, తిని వెళ్తే అయిపోవు కదా. అద్దు, నేను పొలం కాడికి పోయి బాగాసేపు అవుతుంది. ఆంటీ చూస్తుంది ఇంకా రాలేదని. సరే. అంకుల్ కూడా మస్తు మంచోడు, అంటే నాన్న వాళ్ళ ఫ్రెండు. ఇక అప్పటి నుండి వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మాకేదన్నా కష్టం వచ్చినా వాళ్ళు చూస్తారు, వాళ్ళకేమన్నా నచ్చినా కూడా మేం చూస్తాం. అట్లనే ఉండాలి, అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉండాలి. ఓ నాయన్న, మీ అమ్మ ఏం చేస్తుంది మరి ఇంటికాడ? ఏం లేదమ్మా, అట్టిగానే ఇక వంట చేస్తుంది, నాకు పని చేసుకుంటది ఉంటది, అంతే. అవునా? ఆరామ్స్గా వన్నది. ఇప్పుడు రమా, ఓ రమా, ఏందయ్యా? ఏమైంది? ఎటుగంట టైంలో వన్నావు? ఏం చేయాలి, చూసి నా కండ్లన్నీ పోతాన్నాయి, ఇంకా అత్తలేకపాయా. నేను చూసి ఇట్లనే వన్నా. ఏ లత ఫోన్ చేసిందే, వాళ్ళ ఇంటికి వెళ్ళినా. ఎందుకు? అయితే వాళ్ళ బిడ్డను చూడటానికి వచ్చిండు ఓ పిల్లగాడు. గదే ఈ లత కొడుకు ఏసే కాడ ఒక పిల్లగాడు ఉన్నాడట, ఆయనే వచ్చిండు. ఇక గదే మరి పిల్లగానికి నచ్చింది. ఇక నెక్స్ట్ ఏమైతుందో చూడాలి. అవునా అయ్యా, నచ్చిందా పిల్ల? మంచిగా ఉన్నాడా మరి పిల్లగాడు? సూపర్ ఉన్నాడు. పిల్లగానికి ఏంది, లావణ్య కూడా సేమ్ వాళ్ళ అమ్మ లెక్కనే మంచిగానే ఉంటదాయే. మంచిగానే ఉంటది. ఇక ఇద్దరికి ఒకరికొకరైతే నచ్చిర్రు. ఇక పిల్లగానికి అయ్యలేడట, అవ్వ ఒక్కతేనట. రేపు అవ్వని తోలుకొని వస్తా అని అన్నాడు. ఇక అవ్వకు ఈ లావణ్య నచ్చితే ఇక నెక్స్ట్ మాట్లాడుకుంటారు ఇక పెళ్ళి.
అవునా? మరి ఎంత ఆస్తి మంచిగానే ఉందట్నా? ఆ ఆస్తి ఉందట. ఎవరు నానా? అవన్యక్కకు ఇలా చూడచ్చిరు బిడ్డ. ఓకే అయినట్టే ఇక సంబంధం అంటే ఇద్దరికి నచ్చింది. ఇక రేపు తెలుస్తుంది ఏంది ఏం కథ అనేది. అవునా? అబ్బాయి ఏం చేస్తాడు? జాబ్ చేస్తాడా ఏంది? అదే శ్రీకాంత్ చేసే కాడ చేస్తాడంట, సింగరేం జాబే. ఓహో, మంచిగానే. మరి ఆస్తి ఏ పాటు ఉందటనయ్యా? ఏ గోదావరి కండ 2 బిల్డింగ్లు ఉన్నాయట. ఆ 8 ఎకరాలేమో ఊర్లు ఉన్నదట. ఇంకేంది, మంచిగానే. ఇక పిల్లగాడు వాళ్ళ అవ్వ ఒక బిల్డింగ్ ఉంటారట, ఇంకో బిల్డింగ్ ఏమో మొత్తం కిరాయిలేనట. అవునా? అయితే మంచిగా ఉన్నాడా డాడీ మరి పిల్లగాడు? ఏ మంచిగున్నాడు రా నాన్న. ఇక ఆయనకు కూడా చెప్పిన అటు సైడ్ ఏమన్నా సంబంధాలు ఉంటే చూడుర్రి, మా బిడ్డ కూడా ఉందని. నేను ఊర్లో ఎంత మంది ఉంటే అంత మందికి చెప్పుకుంటారా మా బిడ్డ ఉంది, మా బిడ్డకి ఎత్తం పెళ్లి అని. నీ అవ్వా. ఏమైంది? ఏం లేదురా నాన్నగా, శ్రీకాంత్ వాళ్ళ అక్క లావణ్యకు పెళ్లి ఓకే అయినట్టే. ఇలా పిల్లగాడొచ్చి చూసిండు. అవునానే? మరి అక్క నచ్చిందా? నచ్చింది నచ్చింది, పిల్లగాడు కూడా మంచిగున్నాడు. ఇద్దరు ఒకరికొకరు నచ్చిరు గాని ఇక వాళ్ళ అమ్మని రేపు తీసుకొస్తాడట, వాళ్ళ అమ్మ చూడాలట. అవునా? మన అక్కకి ఎప్పుడైతుందో ఇక పెళ్ళి. నువ్వు చేసుకోరా తమ్మి. అక్క ఉండంగా తమ్ముడు చేసుకుంటే ఇజ్జత్ పోతుంది నీ అవ్వ. నేను రేపు ఇంటర్వ్యూకి పోవాలే అమ్మ. ఈరోజు నైటే ట్రైన్ ఎక్కాలనే నేను. ఏమన్నా అటుకులన్నీ ఏమన్నా ఉంటే పోపు చేయిపో. అయితే పోతావా బిడ్డ? నైటు ట్రైన్కి పోవాలి, హైదరాబాద్ కదా. నైటు అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటా. మార్నింగ్ టైంకి వెళ్ళిపోతా. మళ్ళీ ఇక్కడ నుండి మార్నింగ్ పోవాలంటే గంత మబ్బుల ట్రైన్లు ఉండయి, బస్సులు ఉండయి. మళ్ళీ ఇంటర్వ్యూకి కరెక్ట్ టైం పోతే ఆయనతో పోతుంది. సరే సరే తీ బిడ్డ, పోదు తీ. నైట్ అయితే నైట్ అయ్యే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కదా అక్కడ. ఉన్నారు డాడీ. అటుకులు ఉన్నాయానే? తెచ్చినే అర్ధ కిలోలు ఉన్నాయి. పోపు ఎత్తా గాని ఎంతసేపు? అమ్మా అని కొన్ని పెట్టి నాకు కొన్ని ఉంచే. నువ్వెందుకే ఇంటికాడ ఉండేదానికి? ఉంచుతుంది తీ బిడ్డ, అన్ని తమ్మునికి ఏం పంపత్తి. మరి మన పిల్లకు చూడమంటే ఏమన్నారు? చూద్దాం చూద్దాం, ఉన్నారు జాబ్ చేసే వాళ్ళు అని అన్నారు మరి. సరే సరే. ఏమైందిరా ఇటు పోకే అత్తలేవు? ఏం చేయాలి? నాకేమన్నా సాధన అవుతున్నదా? సాధన అయితలేదు, సావత్తలేదు అన్నట్టు సత్తన్నా. నాకైతే నడుములు ఎత్తలేదు, కాళ్ళు ఎత్తలేవు కాదురా. నీకన్నింత అంబాడుకుంటా మా నర్తన్నావు గాని ఓ కోటర్ అన్నది ఎత్తే తాగుదాం కదా. అబ్బో గాడిదాకా ఎవడు పోవాలి నడుచుకుంటా? తాకున్న మంచిదే గాని నడవ సాతన అయితలేదు. మొసచ్చి పాడైతాంది. ఏ పానం పాడుగాను సత్తే మంచిగుండు, దేవుడు తీసుకపోతే మంచిగుండు అన్నట్టున్నది గాని ఆ దేవుడు మనం కొంట పొమ్మన్నప్పుడు కొంట పోతాడా? ఇక మన రాత ఏడుదాకా రాసుంటే అట్లా అవుతుంది. ఉన్నాడా? అమ్మా ఉన్నాడు గాని ఏమైంది? నీ కండ్లే కనబడేమో. నాకు అత్తగా కనబడతాయి మల్లయ్య. ఏం చేయాలి? ఇంట్లో ఉంటే మనసున పడతలేదు. అందుకే ఇటు ముచ్చట పెడతా అని వచ్చినా. కూసో కూసో లింగవ్వా కూసో. ఇక ముసల్తనానికి కూసోని ముచ్చట్లు పెట్టకపోతే మనం ఏమన్నా పని చేసేది ఉన్నదా? కైకిలు పోయేది ఉన్నదా? కూలి పోయేది ఉన్నదా? అయిపాయే. నీ సోపతేది? సోపతి పోసి అది కుక్కలకియ, అది బౌరు పొల్లి. అది ముసల్తనానికి వచ్చినాక కూడా ఆగుతుందా? దానికి 10 మిండెళ్ళు ఉన్నారు. 10 మంది దగ్గర పోతుంది అది. ఏ పాపం గట్లంటావు? చూసినవా మల్లయ్య? శంబయ్యకు పూసి మీద పాన ఉన్నది. ఇంకా ఏ వయసు మీద ఆగిర్రా మల్లయ్య. ఇంటన్నవా? ఇంటన్నా అప్పుడు మరదలా మరదలా బావా బావా అని ఒగల మీద ఒగలు పడ్డరు, ఆగిర్రా. ఇప్పుడు చూసినవా? నిన్ను మందలియడానికి కూడా అత్తలేదా ఊరు పుల్లి? దానికి ఎవడు మంచి గరవాడితే ఆడికి పోతుంది, ముచ్చట పెడుతుంది. బౌరూపులు ఆడి కాదు. ఏ మా వచ్చింది, నిన్ననో మొన్ననో వచ్చింది. తిన్నవా అన్నది పోయింది. దాని సోకు సైకిల్ దొక్క లవిడి నైటీలు ఎత్తందిగా. అప్పుడేమో పాయింట్లు అంగీలు వేసుకుంటా సోకుల పడ్డది. ఇప్పుడేమో నైటీలు వేసుకొని లేపుకొని కూసుంటాంది. ఎవడత్తడని
ఊర్ని ఇవ సచ్చే ముందు కూడా మీరు లొల్లి పెట్టుకొని చచ్చేటట్టున్నారు కదా ఇద్దరు. ఓ గుడి నానా గీడున్నావే దీని కుక్కలకి నేనేడుంటే నీకేందే గీటుంటే గాడు చూస్తామేందే గుడిదానా మాగన పడుతున్నావు తెల్లగా బట్టలు వేసుకొని దయ్యం తీరు ఏందే ఈ ఇంటికి సర్పంచ్ ఓట్లేవని ఎవడు వచ్చిండే బొడ్డి తాళం వేసింది ఎటు పోయిందని నన్ను అడిగిర్రు ఆ నోట్లు ఉచ్చబోతే ఎవడు సతీష్ గాడే అని కోటయ్య నేను ఎవరికెయ్యా అందరూ లంగలు మోపయ్యర్రు ఊళ్ళే ఓటేదాకా అవ్వదండ ఉదయ అంటారు ఇక ఓటేసినాక నువ్వెవతివి అని అంటారు ఎప్పుడన్నా కనబడితే అలా దినాలి అయ్యా ఇట్టకే లవిడి ఇంటే నిన్ను ఊరేస్తారు అలా నన్నాయే నన్ను ఊరేసే అంత మొగోడున్నాడే ఈ ఊర్లా ఓ నువ్వు బౌరు పుల్లానివే గాని కూసో పోసావా కూసోపోయినావు. అది ఒక కాడ ముడ్డి మోపుతుందా మల్లయ్య 10 ఇళ్ళకు తిరుగుతుంది 10 కాడ మోపత్తది లంగబొడి ఏడ ఏం జరుగుతుంది ఎవరు తింటారు ఎవరు అంటారు అని చూసొస్తుంది. అదే గుడ్డెంతం పెట్టుకొని నేను అందరి ఇళ్ళల్లో పొంటి పోయి కూసుండి ముచ్చట పెట్టుకుంటూ వస్తాను. నీ గుడ్డి మొక్కల్లో చెప్పు పొద్దుగాల కారం అవుతుందని ఎందుకో వెళ్తివేలావిడి ఇప్పుడేమో మళ్ళా తిడతాన్నావు నీ అవసరానికేమో మంచిగా మాట్లాడతావు. నాకు అవసరం ఏం చేసినవే నువ్వు నీ కాయే నీకెన్ని చేసిన దండుగానే లవిడి వర్రండా నీ ముఖం చేసినవు తీయే అలా పిలుస్తావు కదనే బొడ్డి అప్పుడు చెప్తా నీ ఆట. గుర్రి మీ లొల్లి పాడగాను ఈ ముసల్తనానికి వచ్చినాక ఎందుకు లొల్లి మంచిగా కలిసి మెలిసి ఉండాలి గాని ఆ ముసలోళ్ళందరూ ఒక్కొక్కడ ఏరి ముచ్చట్లు పెడుతున్నారా? నువ్వు ఏం లింగవ్వా సతీష్ నువ్వు మర్చిపోయినవా? మత్తు గుర్తున్నది 5 సంవత్సరాల కిందట్న ఏమో కనిపించినవు ఓటేమని మళ్ళా ఇప్పుడు వచ్చినావు ఏంది? ఏం లేదు మీ ముసలోళ్ళందరికీ మొత్తం స్పెషల్ ఉంటది. ఇక నేను సర్పంచ్ గా గెలిస్తే మాత్రం మంచిగా మన ఊరిని అభివృద్ధి చేద్దాం, రోడ్లు వేపిద్దాం, ఇంటింటికి నల్లలు ఫిల్టర్ వాటరు అన్ని శుభ్రం చేపిద్దాం. సాతను గాని ముసలోళ్లకు మంచిగా పింఛన్ కూడా గట్టిగా వచ్చేటట్టు ఇప్పిద్దాం. నువ్వా నీ మేరమోకానిక 5 సంవత్సరాలలో 10 ఎకరాలు కొన్నావు పెద్ద బిల్డింగ్ కట్టినావు మందిని ముంచుకుంటా మంది సొమ్ము తినుకుంటా నీకెవడ్రా చేసేది మేమయ్యనయ్యం ఏందే లింగక్కో గట్ల పడుతుంది మారీగా నువ్వేం చేసినావు ఊరుకు సర్పంచ్ రావాలని మేం గెలిపిస్తే ఏం చేసినావు ఎక్కడనే ఉన్నాయి పొక్కలు ఊయావో గుడ్డోళ్ళ చెల్లవాడేది తెలియదు. మంచిగా చేపిస్తా అంటాన్నా కదా అప్పుడు బడ్జెట్ రాలేదు. ఇప్పుడు బడ్జెట్ వచ్చినా రాకున్నా నా ఇంట్లోకి పెట్టి నేను చేపిస్తా మన ఊరిని అభివృద్ధి. నువ్వా నవ్వుర్రా ఇంట్లోకి పెడతాడట గవర్నమెంట్ వచ్చిన పైసా అంతా వీని ఇంట్లో పెట్టుకున్నాడు వీడట ఇంట్లోకి పెడతాడట. అబ్బో ఇల్లు తోటి మాట్లాడే బదులు సప్పుడైక వీకింది నయ్యం. సరే గాని మనది ఓటు ప్యాను గుర్తుకెయ్యుర్రి. ప్యాను అందరింట్లో ఉంటది. అది లేకపోతే అందరూ బతుకుతారా? గాలికి బతకలేరు. అందుకే మనది ప్యాన్ గుర్తు. ప్యాన్కే ఓటేయుర్రి. సర్పంచ్ గా నన్ను గెలిపియుర్రి. ఊరిని అభివృద్ధి చేద్దాం. ఒక్క ఓటు కూడా వాడది పో నీకు. ఈ మూసాల మోకాళ్ళ చెప్పు ఇది ఇట్లా అంటాది. ఓ రండా వాడు గెలిచిండా అనుకో నిన్ను ఉతుకుతాడిగా ఆడా వాడు వీకుతాడు ఈసారి రానే రాడు. ఏమంటావు మల్లయ్య? రాడు దానికి చెప్పావు దయ్యానికి మొత్తం తెల్ల బట్టలు వేసుకొని వచ్చింది. ఏ గుడ్డిదారా నన్నేమో నన్నవనుకో నీ ఈ పంత వలుగుతుంది గుడ్డిదారా మా వలుగుతుంది. చూసిర్రా దోస్తులు మన వీడియో మరే అందరూ మొగుడుండగా వేరే మగాడితో ఉంటే సిరీస్ పెట్టుమని అన్నారు. మరి మీ గురించి అయితే పెడతాను చూడుర్రి జర లైకులు కొట్టుర్రి. లైకులు మంచిగా వస్తే నెక్స్ట్ పార్ట్ తొందర వస్తుంది. మరి నెక్స్ట్ పార్ట్లో మరి ఆ పిల్లగానోళ్ళు అవ్వచ్చి చూసి ఈ పిల్లను మెచ్చుతుందా మరి పెళ్లి సంబంధం ఓకే అవుతుందా ఏమైతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. తర్వాత వీడియోలో కలుద్దాం దోస్తులు.
మరి ఉంటాము. మంచిగా లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్లు పెట్టుర్రి. ఇక బాయ్ బాయ్. నాకు సాతనైతే లేదు మాట్లాడడానికి.